హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా పల్లవి పుట్టింటికి పోయిందిలే అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు పండగ చేసుకుంటూ ఉంటే ఈలోపే పల్లవి అన్న మామూలుగా ఉంటుందా? ఎప్పుడు చూసినా కుట్రలు కుతంత్రాలు అంటూ ఉంటుంది కదా. కొత్త ప్లాన్కి పన్నాగం వేసింది కదా. ఏంటంటే అవని వాళ్ళ ఇంటి కాగితాలు పెట్టి 50 లక్షలు డబ్బులు తీసుకున్నట్టుగా ఇంకా మొత్తానికి ఒక అతన్ని ఇంటి మీద కుదులుతుందన్నమాట. ఇంకా అతను చెప్తూ ఉంటాడు, మీ ఇంటి కాగితాలు పెట్టి మీ పెద్ద కోడలు అవని మా దగ్గర 50 లక్షలు డబ్బులు తీసుకుంది, 50 లక్షల డబ్బులు 2 రోజుల్లో నాకు ఇస్తారా, లేదంటే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారా అని చెప్పేసి ఆయన గట్టిగా అరిచేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కదా. వెళ్ళిన పాటికి ఆ రాత్రి అంతా కూడా రాజేంద్ర గారు ఆలోచిస్తూ ఉంటారు, నేను ఇంత కష్టపడి సంపాదించుకున్నాను, ఇల్లు ఎలా వదిలిపెట్టి వెళ్ళాలి, అసలు అవని ఇలా చేసే అమ్మాయి కాదు, ఏం జరిగింది ఏంటి అనేసి ఒకే మాట ఆలోచించి మొత్తానికి గుండె నొప్పి వస్తుంది కదా. హుటాహుటిన ఇంట్లో సభ్యులందరూ కలిసి హాస్పిటల్కి తీసుకొచ్చేస్తారు. హాస్పిటల్ దగ్గర అందరూ ఏడుస్తూ కొయ్యో ముర్రో లోపలికి వెళ్ళిన మనిషి పరిస్థితి ఎలా ఉందో అని చెప్పేసి అందరూ ఏడుస్తూ ఉంటారు. ఇంకా రాజేంద్ర గారి భార్య కూడా, ఏంట్రా మన ఇంటికి ఇలా దరిద్రం పట్టింది, అంతా కూడా ఆ పల్లవి చేసిన పనులేను, దాని ద్వారాలే ఇప్పుడు మీ నాన్న ఇలా ఆలోచించి హాస్పిటల్ పాలైపోయాడు అని చెప్పేసి ఆవిడ ఒకటే ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఈలోపే పల్లవి వస్తుంది. పల్లవిని అందరూ తిట్టారు, అసలు చీచా అసలు ఎందుకు వచ్చావు నువ్వు, ఇంకా ఎలా ఉన్నారని చూడటానికి వచ్చావా లేదా చచ్చిపోయాడా బతికాడా అని చెప్పేసి పలకరించిపోవటానికి వచ్చావా అని చెప్పేసి పల్లవిని నానాక రకాల మాటలు అంటారు. అప్పుడు పల్లవి అంటూ ఉంటుంది కదా, అదేంటి నాకేమో ఒక న్యాయం వీళ్ళందరికీ ఒక న్యాయమా, అవని ఇంటి కాగితాలు పెట్టి 50 లక్షల డబ్బులు తీసుకొని వచ్చిన అవనినేమో ఏమనట్లేదు, ఆ దేవుడు అని చెప్పేసి పూజిస్తున్నారు, నేనేదో 50 లక్షలు జాగ్రత్తగా పెట్టాలని మా నాన్న వాళ్ళ దగ్గర పెడితేనేమో నన్ను దొంగ అని చెప్పి ఇంట్లో నుంచి గెంటేశారు, ఆవిడకు ఒక న్యాయం నాకొక న్యాయమా, అందరిని సమానంగా చూడాలని మీకు ఎప్పుడు అనిపిదా అని చెప్పేసి ఇంకా పల్లవి అడుగుతూ ఉంటే అప్పుడే కమల్ అంటూ ఉంటాడు, నువ్వు నమ్మ వదిన కాలి గోటికి కూడా సరిపోవు, నోరెత్తకుండా నోరు మూసుకొని ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే డాక్టర్ గారు వస్తారనమాట. వచ్చి ఏంటి గోల, ఇదేమన్నా మీ ఇల్లు అనుకున్నారా ఏంటి, ఇక్కడేంటి ఎలా అరుచుకుంటున్నారు, లోపల ఉన్నది హార్ట్ పేషెంట్ అంటే ఎలా చూసుకోవాలి, కొంచెం కూడా సౌండ్ అవ్వకూడదు, అతను భయపడకూడదు, అలాంటిది మీరు ఇక్కడే ఇంత గొడవలు వేసుకుంటారేంటి, అసలు ముందు ఇక్కడి నుంచి కదలండి, ఒకరు ఇద్దరే ఉండండి అని చెప్పేసి డాక్టర్ గారు గట్టిగా అరుస్తూ ఇంకా ఉంటే అప్పుడే అవని వాళ్ళు అందరూ అడుగుతూ ఉంటారు, ఇప్పుడు ప్రస్తుతం మా మామయ్య గారి పరిస్థితి ఎలా ఉంది అనేసి అంటూ ఉంటే ఆయనకి త్వరగా ఆపరేషన్ చెయ్యాలి, మీరు ఒక 5 లక్షల అమౌంట్ కౌంటర్లో కడితే ఇప్పుడు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది, లేదంటే మటుకు ఆయన ప్రాణాలు మేము కాపాడలేము అని చెప్పేసి డాక్టర్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఇంకా కమల్ మొత్తానికి పల్లవిని పంపించి పడేశాడు కదా, ముందు వెళ్తావా లేదంటే నీకు మామూలుగా ఉండదు నా చేతిలో అనేసి ఇంకా పల్లవిని అక్కడి నుంచి అయితే పంపించేస్తాడనమాట. ఇంక ఇలా జరుగుతూ ఉంటే ఇంకా రాజేంద్ర గారికి ఆపరేషన్ చేయకపోతే చనిపోతారు. కాకపోతే ఇప్పటికిప్పుడు 5 లక్షల రూపాయలు డాక్టర్ గారు కట్టమంటున్నారు, ఎక్కడి నుంచి తీసుకురావాలి అని చెప్పేసి అందరూ తెగ ఆలోచిస్తూ ఉంటారన్నమాట. అప్పుడే కమల్ అంటూ ఉంటాడు, అన్నయ్య నీ ఎవరైనా తెలిసిన మీ ఫ్రెండ్స్ అలా ఉంటే మనం ముందు అప్పు తీసుకుందాం అన్నయ్య, తర్వాత ఎలా కడతాము ఏంటి ఆలోచిద్దాం అని చెప్పేసి కమల్ అక్షయ్ తోటి అంటూ ఉంటే అప్పుడే అక్షయ్ అంటూ ఉంటాడు, అన్నన్ని లక్షల డబ్బులు అంటే ఇప్పుడు ఎవరు ఇస్తారా, ఏదో కొంచెం అయితే ఇస్తారు కానీ మరి అది పెద్ద అమౌంట్ కదా అని చెప్పేసి ఇప్పుడు నాన్నగారిని ఎలా కాపాడుకోవాలి అనేసి అందరు టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే అవని అంటూ ఉంటుంది, ఉండండి ఒక అతను ఉన్నాడు కదా మనకు తెలిసిన అతను, అతనికి ఫోన్ చేస్తాను అని చెప్పేసి వెంటనే అతనికి ఫోన్ కొడుతుంది అనమాట. ఆయన ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్లో ఉంటుంది. అయ్యో ఇప్పుడు మామయ్యని మనం ఎలా కాపాడుకోవాలి అని చెప్పేసి చాలా ఆలోచిస్తూ ఉంటే ఇంకా అప్పుడే మన శ్రేయ ఉంటుంది కదా, నడిపి కోడలు శ్రేయ, ఆ శ్రేయ అంటుంది, నేను కడతాను మామయ్యకి డబ్బులు అనేసి అనగానే అందరూ ఒక్కసారిగా శ్రేయ వైపు చూస్తారన్నమాట. అప్పుడు శ్రేయ అంటూ ఉంటుంది, నేను 10 లక్షల రూపాయల డబ్బులు అడిగితే ఇంట్లో వాళ్ళందరూ కూడా నన్ను నానా రకాల మాటలన్నీ తిట్టారు, ఇప్పుడు చూసారా నేనే మీకు హెల్ప్ అవ్వాల్సి వస్తుంది, నేను వస్తూ ఏం అవసరం ఉంటుందో ఏమో అనేసి క్రెడిట్ కార్డు తీసుకొని వచ్చాను, ఇదిగో ఈ క్రెడిట్ కార్డు తీసుకుని వెళ్ళి ముందు హాస్పిటల్లో కట్టేసేయండి పేమెంట్, అప్పుడు ఇంకా మన మామయ్య గారికి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది, అందరం హ్యాపీగా ఉండొచ్చు, మిగతా మాట్లాడి తర్వాత మాట్లాడుకోవచ్చు అనేసి శ్రేయ క్రెడిట్ కార్డు తీసి వాళ్ళ ఆయన చేతికి ఇస్తుందన్నమాట. ఇస్తూ మీ ఫోన్ నెంబర్లో ఉండేటటువంటి లాస్ట్ 4 నెంబర్లేను దానికి లాకు, కాబట్టి ఎంత కట్టాలో ఏంటో చూసి ఇంకా హాస్పిటల్లో కట్టేసేయండి అనేసి చెప్తుందన్నమాట. ఇంకా శ్రేయ వాళ్ళ ఆయన ఆ బిల్లు కట్టడానికి వెళ్తారు. ఇంకా రాజేంద్ర గారికి
హుటాహుటిన మొత్తానికి ఆపరేషన్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకా డాక్టర్ గారు, కొందరు నర్సులు అందరూ కలిసి రాజేంద్ర గారికి ఆపరేషన్ చేస్తూ ఉంటారు. బయట వీళ్ళందరేమో అయ్యో ఎలా ఉంటుందో ఏమో ఆపరేషన్ జరిగితే అని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఈ పల్లవి ఇంటికి వెళ్ళిపోయింది కదా, కమలు వీళ్ళందరూ వెళ్ళు నువ్వు ముందు మర్యాదగా ఇక్కడ అసలు ఉంటే ఊరుకోము అని చెప్పేసి అంటూ ఉంటే పల్లవి కూడా వెళ్ళిపోయింది కదా. పల్లవి వాళ్ళ నాన్నకి జరిగిందంతా చెప్తూ తెగ పగలబడి నవ్వుతూ ఉంటుందన్నమాట. లేకపోతే నన్ను ఇంట్లో నుంచి పంపించేసి వాళ్ళ ఇంట్లో ప్రశాంతంగా ఎలా ఉండాలనుకున్నారు, అసలు అసలు నేను అలా ఉండనిస్తానా? కాబట్టి నాకు అంతా ఆలోచించి ఇంట్లో అయిన గొడవల వల్ల మా అమ్మాయికి స్ట్రోక్ వచ్చింది, ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు ఇంటిళ్ళ పాతంతా కూడా హాస్పిటల్లో కూర్చొని బోరుని ఏడుస్తున్నారు డాడీ. వాళ్ళు అలా ఏడుస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి పల్లవి వాళ్ళ నాన్నకి చెప్పి నవ్వుతూ ఉంటుంది. ఇంకా పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది, ఇక్కడతో ఆగకూడదు, అవని ఏడుస్తూ ఉండాలి, కుళ్ళుకొని చావాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఈలోపే రాజేంద్ర గారికి ఆపరేషన్ చేయడం పూర్తయిపోతుంది. డాక్టర్లు, నర్సులు అందరూ బయటకు వస్తారనమాట. అప్పుడు వెంటనే బయటే వెయిట్ చేస్తున్నటువంటి రాజేందర్ గారి ఫ్యామిలీ ఆ డాక్టర్ గారిని అడుగుతుంది, ఎలా ఉంది డాక్టర్ గారు ఇప్పుడు అనేసి అంటూ ఉంటే నో ప్రాబ్లం, ఇంకా ఆయనకి ఎటువంటి చెడు జరగదు, హ్యాపీగా ఉన్నాడు, ఆపరేషన్ సక్సెస్ అయ్యింది, ఇంకా సేపటికి స్పృహ వస్తుంది, ఆ స్పృహ వచ్చిన తర్వాత మీరు వెళ్ళి మాట్లాడండి అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పేసి మొత్తానికి వెళ్ళిపోతారనమాట. ఇంకా డాక్టర్ గారు వెళ్తూ ఒక మాట చెప్పి వెళ్తారు, ఇక్కడ అందరూ ఉండకూడదు, ఎవరైనా ఒక ఇద్దరు ముగ్గురు ఉండండి, మిగతా వాళ్ళైతే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే అవని అంటుందన్నమాట, ఇంకా అమ్మాయి ఒకటి ఇంట్లో నిద్రపోతూ ఉంది కదా, కాబట్టి దానికి ఆరాధ్యకి తోడుగా కూడా ఎవరూ లేరు కదా కన్నయ్య, కాబట్టి ముందు నువ్వు వెళ్ళు, ఇంకా మేమందరం ఉండగా జాగ్రత్తగా చూసుకుంటాము, శ్రీయ అలాగే మీ ఆయన ఇద్దరు కూడా వెళ్ళిపోండి, వెళ్తూ ఇదిగో బామ్మగారిని కూడా తీసుకొని వెళ్ళండి, అసలు ఆవిడకి షుగర్ ఉంది, లేటుగా పడుకుందంటే షుగర్ ఎక్కువ అవుతుంది, కాబట్టి తనను కూడా తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే ఇంకా ఆవిడ అంటూ ఉంటుందన్నమాట, ఇంటికి వెళ్ళి నేనేం చేయాలి, నేను కూడా ఇక్కడే ఉంటాను, నా కొడుకు ఎలా ఉందో ఏంటో చూసుకుంటాను అంటూ ఉంటే అప్పుడే అవన్నీ చెప్తుంది, మీకు షుగర్ ఉంది బామ్మగారు, మీరు షుగర్ ఉన్న వాళ్ళు రెస్ట్ తీసుకోకపోతే మీకు షుగర్ ఎక్కువ అవుతుంది, మీకు అప్పుడు మళ్ళీ దెబ్బతినాల్సి వస్తుంది, కాబట్టి దయచేసి కమల్తోటి ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి కన్నయ్య ఇంకో అమ్మమ్మను కూడా జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పేసి ఇంకా మొత్తానికి కన్నయ్య వాళ్ళ కార్లో కూర్చోబెడతారనమాట. ఇంకా అవని, అక్షయ్ అలాగే పార్వతి గారు ఇలా ముగ్గురు హాస్పిటల్లో ఉంటారు. ఇంకా రాజేంద్ర గారిని చూడటానికి అని చెప్పేసి లోపలికి వస్తారనమాట. అప్పుడు ఇంకా రాజేంద్ర గారిని చూసి అందరూ సంతోషపడుతూ ఉంటారు, మామయ్య మీకు ఏం కాదు, మీరు త్వరగా కోలుకుంటారు, మనం త్వరగా ఇంటికి వెళ్ళిపోతాం అనేసి అవని చెప్తూ ఉంటే ఈలోపే పార్వతి గారు రాజేంద్ర గారికి పల్లవి సంగతి చెప్పబోతూ ఉంటే ఇంకా అప్పుడే ఇంకా అవని అంటూ ఉంటుందన్నమాట, మామయ్య గారికి ఇప్పుడు అలాంటివి ఏం చెప్పొద్దులేండి, మామయ్య ఉన్న పరిస్థితుల్లో అవన్నీ మనం చెప్పకూడదు అనేసి అనగానే ఆవిడ కూడా సైలెంట్ అయిపోతుంది. అప్పుడే అవని ఎలా ఉంది మామయ్య గారు అనేసి అనగానే అమ్మ ఇప్పుడు ఈ గుండె నొప్పి రావడానికి కారణం ఇంక నేను కొన్ని రోజుల్లో చచ్చిపోతానని చెప్పేసి సంకేతం, నా మనసు నాకు చెప్తుందమ్మా నేను ఎక్కువ రోజులు బతకను అనేసి రాజేంద్ర గారు అంటూ ఉంటే అప్పుడే అవని అంటూ ఉంటుంది, ఏంటి మామయ్య గారు అలా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడితే మేమందరం బాధపడతాం కదా, మీకేమవుతుంది, మేమందరం ఉండగా చెప్పండి, మేము మిమ్మల్ని కాపాడుకుంటాం మామయ్య గారు అనేసి అంటూ ఉంటే ఎవరెంతమంది చెప్పినా ఎవరెంతమంది నచ్చ చెప్పినా నాకు తెలుస్తుంది కదమ్మా నా భవిష్యత్తు, నేను ఇంకా త్వరలోనే చనిపోతానమ్మా అనేసి మీరందరూ కలిసి ఉండాలి అది ఇది అనేసి చెప్తూ ఉంటే అప్పుడే అవని అంటూ ఉంటుంది, మామయ్య పల్లవి అలిగి వెళ్ళిపోయిందనే కదా మీ బాధ, పల్లవిని కూడా తీసుకొని వచ్చి కలిపెట్టడం నా బాధ్యత, కాబట్టి పల్లవి కమలు కలిసి ఉండేలాగా నేను చూసుకుంటాను, నా మాట మీద నమ్మకం ఉంచండి, ఇప్పుడు మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి, హ్యాపీగా తింటూ తాగుతూ అప్పుడు చూసుకోవచ్చు అనేసి అనగానే సరేలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా ఇంటి దగ్గరికి వచ్చేసేపాటికి ఇక బొడ్డది ఆరాధ్య నేను తాతయ్యని చూడాలనుకుంటున్నాను, నేను తాతయ్య దగ్గరికి నన్ను తీసుకువెళ్ళండి అని చెప్పేసి కమల్ని అడుగుతూ ఉంటే అప్పుడు కమల్ చెప్తూ ఉంటాడు, మమ్మీ ఇందాకేనమ్మ ఫోన్ చేసింది, తాతయ్యకి బాగుందంట, ఇంకా తాతయ్యని ఇంటికి పంపించేస్తున్నారంట, కాబట్టి ఇంకా మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా, నేను చెప్పిన మాట విను అనేసి అనేలోపై కార్ సౌండ్ అవుతుంది. ఇంకా రాజేంద్ర గారు, అవని గారు, ఇంకా అక్షయ్ అందరూ కూడా చక్కగా రాజేంద్ర గారి భార్య వీళ్ళ నలుగురు కూడా హాస్పిటల్ దగ్గర
ఇంటికి వస్తారనమాట. ఇంకా కార్ సౌండ్ అవుతుంది గదా! అందరు గబగబా, గబగబా గుమ్మం దగ్గర నిలబడి చూస్తూ ఉంటే, ఇంకా అందరూ గూడా లోపలికి వస్తూ ఉంటారనమాట. అప్పుడే అవనిని వాళ్ళ అత్తయ్య అంటూ ఉంటుంది. "అవని ఎర్ర నీళ్ళు తీయమ్మ, దిష్టి తీయి మామయ్యకి" అంటూ ఉంటే, ఇంకా అప్పుడు అతను అంటూ ఉంటాడు, "నాకెందుకు దిష్టి? నేనేమన్నా విజయం సాధించొచ్చానా ఏంటి?" అనగానే, ఇంకా అప్పుడే రాజేంద్ర వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటారు, "హాస్పిటల్‌లో చాలామంది ఉంటారు. చాలా రకరకాల వ్యాధులతోటి బాధపడుతూ ఉంటారు. ఆ ప్లేస్ నుంచి వచ్చాం కాబట్టి మనం కాళ్ళు చేతులు కడుక్కొనొస్తే నీట్‌గా ఉంటుందని నా అభిప్రాయం. అంత తప్ప ఏమీ లేదు" అని చెప్పేసి అనగానే, ఇంక సరేనని చెప్పేసి అవని వెళ్తుంది. ఎర్రనీళ్ళు తీసుకొనొచ్చి చక్కగా దిష్టి తీసేస్తుంది. ఇంకా దిష్టి తీసిన తర్వాత లోపలికొస్తారు. అందరూ కలిసి సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే, ఇంకా హాస్పిటల్ నుంచి పల్లవికి ఫోన్ ఎళ్తుందనమాట. రాజేంద్ర గారు డిశ్చార్జ్ అయిపోయారు. ఇంకా ఇంకా ఇలా వెళ్ళిపోయారు. ఇప్పుడే వెళ్లారు. అతని వెనకాల వాళ్ళ కోడలు, కొడుకు వీళ్ళందరూ ఉన్నారు మేడం అని చెప్పేసి పల్లవికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఇంక పల్లవి అవి మొన్నే 50,00,000 డబ్బులిచ్చాను. ఇంటి కాగితాలు నా పేరు మీద పెడతారా? లేదంటే ఇంకా రాజేంద్ర గారిని సోఫాలో కూర్చోబెట్టి అందరూ మంచినీళ్ళు కావాలా, అది కావాలా, ఇది కావాలా అనేసి అందరూ గౌరవంగా అడుగుతూ ఉంటారు. ఈలోపు ఆ 50,00,000 ఇచ్చినోడు వచ్చేస్తాడనమాట. "ఇదిగోండి మీకు ఇచ్చిన 2 రోజుల టైం అయిపోయింది. కాబట్టి మీరందరూ ఇల్లు ఖాళీ చేస్తారా? లేదంటే నా డబ్బులు నాకిస్తారా?" అనేసి పీకల మీద కూర్చుంటాడు. పాపం అవని చేసేదేమీ లేక, "మామయ్య మనందరం ఖాళీ చేసి వేరే చోటకి వెళ్ళిపోదాం" అని చెప్పేసి అన్నీ సర్దుకోవడానికి కంగారు ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయన్నమాట. మొత్తానికి ఈరోజు ఈ విధంగా జరిగిందండి. రేపు రాబోయే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి.